జనా టైమ్స్ మా గలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. బిడ్డ ఉదయగిరి మాట అంటున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 4 పర్యాయాలు గెలిచి 5వసారి కూడా హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్న చంద్రశేఖర్ రెడ్డికే ఉదయగిరి టీడీపీ టికెట్ కన్ఫామ్ అయ్యే సూచన ఉందని చెప్పి, అది మకర సంక్రాంతి తర్వాత అధికారికంగా వెలువడవుతుందని చెప్పి చాలా మంది టీడీపీ కార్యకర్తలు కూడా చెప్పుకోవడం విశేషం. ఇటు టీడీపీలోనే ఇటు బొల్లినేని రామారావు, ఇటు కాకర్ల సురేష్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ లో టీడీపీ టికెట్ వీళ్ళిద్దరిలో ఎవరికిచ్చినా కూడా ఇటు ఏదన్నా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందనే భావనతో ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డినే జిల్లాలో ఫస్ట్ నుంచి రెడ్డి ఆధిపత్యమే సాగుతుంది కాబట్టి రెడ్డికే ప్రాముఖ్యత ఇస్తే బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు విశ్వసిస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. 4 పర్యాయాలు గెలిచిన అనుభవం, దాంతోపాటు 5వసారి కూడా హ్యాట్రిక్ కొట్టగలననే నమ్మకం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలో ఉన్నట్టు, అది చంద్రబాబు నాయుడు గ్రహించినట్టు మనకు తెలిసింది. ఇంతేకాకుండా ఇటు నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గాని, అటు ఆనం రామనారాయణ రెడ్డి గాని యథా ప్రాంతాల్లో ఇంతకు మునుపు పోటీ చేసిన ప్రాంతాల్లోనే వారికి కూడా టికెట్లు కన్ఫర్మ్ చేసే పరిస్థితి ఉండడం వల్ల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇటు ఉదయగిరి టికెటే అభ్యర్థి టికెట్ సంక్రాంతి తర్వాత ప్రకటించే అవకాశం ఉందని మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అంతేకాకుండా బొల్లినేని రామారావు ఢిల్లీ లెవెల్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి నెల్లూరు ఎంపీ గాని లేదంటే రాజ్యసభ సభ్యుడికి ఇచ్చి క్యాబినెట్ మినిస్టర్ లో, అంటే బీజేపీ ఇంక్లూడ్ అయిన తర్వాత క్యాబినెట్ మినిస్టర్ కూడా అతను రెఫర్ చేసే అవకాశం ఉందని చెప్పి అతని ద్వారా చాలా వరకు ఢిల్లీలో లాబింగ్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడు చాలా యూస్ఫుల్ ఉంటాడని చెప్పి చాలా మంది, చంద్రబాబు నాయుడు గారికి కూడా అది పూర్తిగా తెలుసు కాబట్టి రాజ్యసభకు పంపించే అవకాశాలు ఎక్కువగా బొల్లినేని రామారావు ఉన్నాయని, లేని పక్షంలో తదుపరి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూడాలి.